వెల్కమ్ టు విష్ణు టాక్స్. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న హీరో విజయ్ సేతుపతి కాస్టింగ్ కౌచ్ పేరుతో తన ఫ్రెండుని వాడుకున్నట్లు సోషల్ మీడియాలో రమ్య అనే మహిళ ఫిర్యాదు. మరి విజయ్ సేతుపతిపై వచ్చిన వార్తల్లో నిజమెంత? విజయ్ నిజంగానే ఇలా చేశాడా, లేదంటే రమ్య అనే మహిళ ఫేమ్ కోసం ఇలా చేస్తుందా? సోషల్ మీడియాలో వస్తున్నట్లు జానీ మాస్టర్ తరహాలోనే విజయ్ సేతుపతికి కూడా నేషనల్ అవార్డు రాకుండా ఇది మరో కొత్త కోణమా? ఈ ఇష్యూపై అసలు నెటిజన్లు అటు సామాజిక మాధ్యమాల్లోనూ వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానళ్లలో మాట్లాడుకుంటున్న ఆ కథా కహాని ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు కాస్త క్లియర్గా చూద్దాం. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్నేళ్లుగా విమర్శలు, క్లారిటీలు వస్తూనే ఉన్నాయి. కొంతమందిపై విమర్శలు వస్తే ఊహించడం కష్టం, కానీ కొంతమంది మీద ఆ ఆరోపణలు నమ్మేయాలి అనేలా ఉంటాయి. తొలి రకం విమర్శ ఒకటి ఇప్పుడు వచ్చింది. సీనియర్ హీరోయిన్స్ ఏదో ఒక సమయంలో తాము కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ పేర్లని మాత్రం ఎప్పుడు ఎవరు ఎక్కడా చెప్పరండి. కానీ ఇటీవల తమిళ సినిమా ఇండస్ట్రీని కుదిపేసే విధంగా స్టార్ నటుడు విజయ్ సేతుపతిపై రమ్య అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్లో డ్రగ్స్ అండ్ కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఒక జోక్ కాదు. నాకు తెలిసిన ఒక అమ్మాయిని, సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తిని ఆమె ఎప్పుడు సైన్అప్ చేయని ప్రపంచంలోకి లాగారు. ఇప్పుడు పునరావాస కేంద్రంలో కోలుకుంటోంది. ఆ అమ్మాయికి విజయ్ సేతుపతి క్యారవన్ ఫేవర్స్ కోసం 2 లక్షలు, డ్రైవ్స్ కోసం 50,000 రూపాయలు ఆఫర్ చేశాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాధువులా ప్రవర్తిస్తాడు. ఆమెను అతను సంవత్సరాలుగా ఉపయోగించుకున్నాడు. ఇది ఒక కథ కాదు. మీడియా ఈ పురుషులను సాధువులుగా పూజిస్తుంది. వీళ్ళ స్త్రీల సంబంధం నిజమైనది, జోక్ కాదు అని ఆ అమ్మాయి పోస్ట్ చేసింది. ఆమె తన స్నేహితురాలు కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొందని, ప్రస్తుతం తాను రిహాబిలిటేషన్ సెంటర్లో కోలుకుంటోందని, ఆమెను విజయ్ సేతుపతి చాలా ఇబ్బంది పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. కింది స్థాయి నుంచి వచ్చిన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా నిలిచిన విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు ఏంటంటూ చాలా మంది షాక్ అయ్యారు. అయితే ఆ ట్వీట్ను కొన్ని నిమిషాల్లోనే ఆ సదరు మహిళ డిలీట్ చేసింది. ఆ తరువాత తన స్నేహితురాలి యొక్క ప్రైవసీ కోసం తాను ఆ పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పింది. అప్పటికే చాలా మంది ఆ ట్వీట్ను స్క్రీన్ షాట్లు తీసి పెట్టేశారు, వీడియోలు కూడా క్రియేట్ చేసేశారు. విజయ్ సేతుపతికి జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ విషయం గురించి విజయ్ సేతుపతి స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ విషయం గురించి ఏదో ఒకటి మాట్లాడాలి అంటూ చాలా మంది డిమాండ్ చేశారు. దాంతో ఆయన రమ్య ఆరోపణలపై స్పందించాడు. విజయ్ సేతుపతి ఒక ప్రకటనలో ఎవరో చేసిన తప్పుడు ఆరోపణలతో తాను ఏమాత్రం ప్రభావితం కానని అన్నాడు. అలాంటి ఆరోపణలు నా గురించి రావడంతో నవ్వుకున్నాను. నేనేంటో నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాలు నన్ను భయపెట్టవు, కానీ ఇలాంటి ఆరోపణల కారణంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా స్నేహితులు కలత చెందారు. నాపై ఇలాంటి ఆరోపణలు రావడంతో వారికి బాధ కలిగింది. నా గురించి వారికి పూర్తిగా తెలుసు కనుక వారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఇది ఒక చౌకబారు పబ్లిసిటీ స్టంట్ అని నేను భావిస్తున్నాను. ఆమె ఫేమ్ కోసం ఇలాంటి ఒక ట్వీట్ చేసిందే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అన్ని విషయాలను పోలీసులే తేలుస్తారనే విశ్వాసంను విజయ్ సేతుపతి వ్యక్తం చేశారు. రమ్య చేసిన ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరతీసింది. విజయ్ సేతుపతి గురించి ఇలాంటి ఆరోపణలు వినాల్సి వస్తుందని ఊహించలేదని, ఈ విషయం గురించి సీరియస్గా తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆమె పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు సినీ వర్గాల వారు అంటున్నారు. నేడు విజయ్ సేతుపతి గురించి ఆరోపణలు చేసిన వారు రేపు మరొక స్టార్పై మరొక ఆరోపణలు కూడా చేస్తుంటారు. అందుకే ఇలాంటి ఆరోపణలు ఉపేక్షించవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రమ్య చేసిన ఆరోపణల గురించి
ఆమె స్నేహితురాల గురించి లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని, ఒక మహిళ అలాంటి వ్యాఖ్యలు చేయడం పబ్లిసిటీ కోసం అనుకోలేమని కూడా మరికొందరు అంటున్నారు. సరే, మొత్తానికి విజయ్ సేతుపతి కెరీర్లో ఇదో పెద్ద మాయని మచ్చగా ఉండబోతోందంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.